శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 28 జనవరి నుండి 3 ఫిబ్రవరి వరకు అంటే 3వ తారీఖు ఫిబ్రవరి వరకు ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది ఈ వారం అనేది చూద్దాం. ముఖ్యంగా అన్నిటికన్నా ముందు గ్రహస్థితి ఎలా ఉన్నది అనేది మనం చూసినట్లయితే శని కుంభంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అలాగే రవి మనం చూసినట్లయితే మకర సంక్రమణం జరిగింది, మకర రాశిలోనే కొనసాగుతున్నాడు. రవితో పాటు ఈ యొక్క వారంలో బుధుడు కూడా చేరబోతున్నాడు అన్నమాట. కుజుడు మరియు అలాగే శుక్రుడు ఇద్దరు కలిసి వారు ధనస్సులో సంచారం చేస్తున్నారు. రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు, గురువు వచ్చేటప్పటికి మేషంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతుందనేది చూద్దాం. శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 28 జనవరి నుండి 3 ఫిబ్రవరి వరకు అంటే 3వ తారీఖు ఫిబ్రవరి వరకు ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది ఈ వారం అనేది చూద్దాం. ముఖ్యంగా అన్నిటికన్నా ముందు గ్రహస్థితి ఎలా ఉన్నది అనేది మనం చూసినట్లయితే శని కుంభంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అలాగే రవి మనం చూసినట్లయితే మకర సంక్రమణం జరిగింది, మకర రాశిలోనే కొనసాగుతున్నాడు. రవితో పాటు ఈ యొక్క వారంలో బుధుడు కూడా చేరబోతున్నాడు అన్నమాట. కుజుడు మరియు అలాగే శుక్రుడు ఇద్దరు కలిసి వారు ధనస్సులో సంచారం చేస్తున్నారు. రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు, గురువు వచ్చేటప్పటికి మేషంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతుందనేది చూద్దాం. ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందనేది చూద్దాం. ధనుసు రాశి వారికి వచ్చేటప్పటికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. గురువు గ్రహ అనుకూలత అనేది వీరిని పొందబోతున్నారు అన్నమాట. ముఖ్యంగా మనం గమనించినట్లయితే గురువు చాలా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. పంచమంలో గురువు యొక్క అనుకూలత అనేది విద్యార్థులకు అనుకూలించే విధంగా ఉంది, వ్యాపారస్తులకు అనుకూలించే విధంగా ఉందన్నమాట. కాకపోతే శనిగ్రహ అనుకూలత అనేది కూడా ఈ రాశి వారికి అట్రాక్షన్ అంటే జనాలు మరియు అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి వారి వల్ల వీరికి వచ్చేటప్పటికి ఆకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ధన సంబంధితమైన వ్యవహారాల్లో కొంచెం మిశ్రమంగానే ఉంటుంది. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా చాలా జాగ్రత్తలుగా తీసుకోవాలన్నమాట. ముఖ్యంగా కారణం ఏంటంటే ఈ యొక్క రాశి వారికి జన్మరాశిలో వచ్చేటప్పటికి కుజ సంచారం, ధనస్థానాల్లో వచ్చేటప్పటికి రవి సంచారం అనేది అంత యోగించట్లేదు. అధికమైనటువంటి ధన ఖర్చు అనేది ఎక్కువగా గోచరిస్తున్నది ఈ రాశి వారికి. కేతువు చాలా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు అనేవి అనుకూలించే విధంగా కూడా ఉన్నాయన్నమాట. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికీ మనం బాగా గమనించినట్లయితే గురుగ్రహ అనుకూలత అనేది వీరి కాపాడే విధంగా కూడా ఉందన్నమాట. మరియు అదేవిధంగా చూసినట్లయితే మనకు మిగతా విషయాల్లో నూతనంగా ఉద్యోగాలు ప్రయత్నాలు చేసేటువంటి వారికి వారం ప్రథమాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. వృత్తిపరంగా ఉద్యోగం మార్పు చేర్పులు జరగటానికి అంత సానుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరించట్లేదు. ఆరోగ్యంలో ఎక్కువగా పరిరక్షణ తీసుకోవాలన్నమాట. అంటే ఆరోగ్యాన్ని ఎక్కువగా కాపాడుకోవాలి. ఎందుకంటే జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు అంత అనుకూలంగా లేడన్నమాట. అలాగే మాట పట్టింపు గురించి ఎక్కువగా మూర్ఖత్వంగా పోకూడదు. ఎందుకంటే ఇక రాశి వరకు వచ్చినప్పటికి కుజుడు ఎప్పుడైతే జన్మరాశిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువగా ఒకటే మాట, నేను చెప్పిందే జరగాలి అనే ఆలోచన పోవటం వల్ల అది కొన్నిసార్లు మనకే కొన్ని ఇష్యూస్ని క్రియేట్ చేసే విధంగా ఉంటుందన్నమాట. అంటే ఉద్యోగపరంగా కానీ మనం చేసేటువంటి స్థలంలో కూడా మనకి కొన్ని ఇష్యూస్ని కలిగించే విధంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుందన్నమాట. అంటే వైవాహిక జీవితం అంటే ఏంటి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో కానీ, లేకుంటే ఎవరైతే మ్యారిటల్ ఇష్యూస్లో ఉంటారో అంటే లివింగ్ రిలేషన్షిప్లో కానీ, లేకుంటే ప్రేమ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో ఉన్న వారికి కూడా ఈ యొక్క ప్రభావం అనేది కుజుడు యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉండే విధంగా ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోండి, ఏమీ కాదు. ఎందుకంటే ఈ రాశి వారికి గురుగ్రహ బలం అనేది బలంగా ఉంది కాబట్టి ఆ యొక్క ప్రభావం అనేది వీరిని కాపాడే విధంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కేతువు యొక్క అనుకూలత అనేది కూడా ఉంది కాబట్టి తద్వారా వచ్చినప్పటికీ స్లోగా కొన్ని ఇష్యూస్ అనేవి వీళ్ళకి రిజల్యూషన్ అవుతూ ఉంటాయి, ముందుకు వెళ్తూ ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి చదివితే అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందడం అనేది జరుగుతుంటుంది. ఎక్కువగా వచ్చేటప్పటికీ మనకు సానుకూలమైనటువంటి ఫలితాల కోసం విద్యార్థులు గాయత్రి జపాన్ని చేయటం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.
వాటితో పాటు విద్యార్థులు అనుకూలమైనటువంటి ఫలితాల కోసం దత్తాత్రేయ శ్లోకాన్ని పఠించడం, గురుగ్రహ కవచాన్ని చదవటం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారు వ్యాపారస్తులు కానీ లేకుంటే ఎవరైతే రియల్ ఎస్టేట్ బిజినెస్లో చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి రవిగ్రహ అనుకూలత చేసినట్టు కోసం రవిగ్రహ అనుకూలత అనేది చాలా ముఖ్యం. సక్సెస్ అనేది రవియే ఇవ్వగలుగుతాడనమాట. సక్సెస్లో అనుకూలత కోసం వీరు చేయాల్సినటువంటి ఫలితం ఏం చేయాలి అంటే సూర్యగ్రహ కవచాన్ని పఠిస్తున్నట్లయితే వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుందన్నమాట. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వార ఫలాలు మరియు అలాగే మంత్లీ ఫలాలు, గ్రహ సంచారాలు, గోచారి రీత్యా మార్పులు, ధర్మ సందేహాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలి అంటే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఎక్స్క్లూజివ్ కంటెంట్ కూడా వస్తుందన్నమాట. నా యొక్క కంటెంట్ మెయిన్గా వస్తూ ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని 10 మందికి షేర్ చేసినట్లయితే నన్ను సపోర్ట్ చేసినట్టుగా కూడా నేను భావిస్తాను అన్నమాట. స్వస్తి.